వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ బెండకాయ చేపల పులుసు. ఇక్కడ నేను అపోలో ఫిష్ వాడా అండి. ఫిష్లో వెరైటీ అది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఒక 1 ఇంచ్ ముక్కల వరకు బెండకాయలు కట్ చేసుకున్నాను. వీటిని ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకుంటే మనకి మీన్వైల్ ఆ ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది కదా, అందుకని నేను ముందుగానే ఫ్రై చేసేసుకుంటున్నాను. దీన్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం టాస్ చేసుకొని తర్వాత ఉప్పు వేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి. కొద్దిగా వేగితే సరిపోతాయండి, బెండకాయ మళ్ళీ పులుసులో ఉడుకుతుంది కాబట్టి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకొని కాస్త ఉప్పు వేసేసి దాన్ని పక్కకి పెట్టుకోండి ఒక స్టవ్ మీద. అది కుక్ అవుతూ ఉంటుంది, మీన్వైల్ తాలింపు వేసుకోవచ్చు మీరు. నేను తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకున్నాను. మీరు చేపల పులుసు కలిపి పెట్టుకున్న వాళ్ళు అయితే లాస్ట్లో తాలింపు వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ముందుగానే వేసేసుకొని వేగిన తర్వాత వేస్తాను. నేను కలిపి పెట్టే రకం కూడా చేస్తా అండి. అలాగే ఇది ఇంకొక రకం. సో ముందుగా తాలింపు కోసం నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఆవాలు వేసాను. ఆవాలు చిటపటలాడాలి. చిటపటలాడాక నేను ఒక ఎండుమిరపకాయ 2 ముక్కలు చేసుకొని వేసుకున్నాను. ఎండుమిరపకాయ వేగిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 1.5 ఉల్లిపాయ అండి, ఒక మీడియం సైజు ఒకటి పెద్దది తీసుకున్నాను నేను. ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసేసుకొని దీంట్లోకి వేసుకున్నాను. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. ఇది కొంచెం సేపు అలా వదిలేసి కుక్ చేసుకుంటూ ఉందాము. దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుంటే ఉల్లిపాయ మగ్గుతుంది ఫాస్ట్గా. ఇది కూడా సింపుల్గానే ఉంటుందండి రెసిపీ. మీరు ఒక్కసారి నాన్ వెజ్ చేయడం వస్తే మీకు అన్ని కూరలు సిమిలర్గానే అనిపిస్తాయి, ఎందుకంటే వేసేవి అవే ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం పులుసులన్నిటికీ కామన్గా కారం, ఉప్పు, పులుపు ఎట్లా వేస్తామో అలాగే నాన్ వెజ్లకు కూడా కొన్ని రకాలకి ఫిక్స్డ్ ఉంటాయి. సో అవి మీరు తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూసారు కదా, నేను మీన్వైల్ ఒకసారి బెండకాయలు చెక్ చేసుకుంటున్నాను. బెండకాయలు కుక్ అయిపోయాయండి. నేను వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ స్కిన్లెస్ చేప తీసుకుంటున్నాను అండి. నా దగ్గర అవైలబుల్గా అదే ఉంది. అది మీరు ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే విత్ స్కిన్తో ఫ్రీ ఇచ్చేసుకున్నప్పుడు అది పట్టుకొని ఉంటుంది కాబట్టి వదిలేదు. సో నేను ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా ఉన్న చేప నేను తీసుకుంటున్నాను. సో ఇదిగోండి చూసారు కదా, నేను ఇది ఫ్రై కోసం తెప్పించుకున్నాను. అయితే ఇవాళ పులుసు అడిగారని పులుసు పెడుతున్నాను నేను ఇంట్లో. చూసారు కదా, ఇలా స్కిన్లెస్ ఉంటుంది అండ్ బోన్లెస్ కూడా చేస్తారండి దీన్ని. నేను బోన్ అండ్ స్కిన్లెస్ చేయించుకున్నాను. సో దీన్నే నేను ఇవాళ పులుసు కోసం వాడుకుంటున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటా అండి. చిన్న ముక్కలు కట్ చేసేసుకొని కాస్త వేపుకుంటున్నాను. కొంచెం వేపుకుంటే ముక్క చెదిరిపోదని కొద్దిగా వేపుకుంటున్నాను అండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా వేపుకోవాలి, ఎందుకంటే స్కిన్ లేదు కాబట్టి మీరు తిప్పుకునేటప్పుడు ఊడిపోతుందండి చేప. ఆ స్కిన్ ఉంటేనే మీకు పట్టుకొని ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండండి. కొద్దిగా ఊడిపోతుంది, అయినా పర్లేదు, కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి. ఒకవేళ మీరు విత్ స్కిన్ తీసుకుంటే మాత్రం చక్కగా వస్తాయి ఫ్రై చేసుకున్నప్పుడు. వితౌట్ స్కిన్ మీరు కూడా నాకులాగా ఎవరి దగ్గరైనా వితౌట్ స్కిన్ ఉంటే ఇలా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా తిప్పుకోండి. ఇక్కడ నాకు ఈ బాండి సరిపోలేదు, నేను మళ్ళీ మార్చి పెట్టుకున్న తర్వాత అది కూడా చూపిస్తాను. నేను కట్ చేసుకున్న ముక్కలు ఎక్కువ టైం పడుతుందని వేపటానికి నేను మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చుకున్నా అండి. మనం చూసారు కదా, వితౌట్ స్కిన్ది ఊరికే వేగిపోతుందండి వితౌట్ స్కిన్. ఇంకోండి ఈ మీన్వైల్ నేను ఇక్కడ ఉల్లిపాయ వేగిపోయింది. ఉల్లిపాయ వేగిపోయాక దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు ఇవన్నీ వేసేసుకుంటాను ఒకదాని తర్వాత ఒకటి. పసుపు నేను ఇందాక వేయలేదు కదండి తాలింపులో, ఇప్పుడు వేసుకున్నాను. చూసారు కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ అండి, ఒక ఫుల్ టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అండ్ దీన్ని కొంచెం వేగనిస్తాను, కాస్త వేగాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైనా సరే అండి మీరు ఆయిల్లో వేగనివ్వాలండి. వేగనివ్వకపోతే కూర రుచి బాగోదు, పచ్చిగా ఒకలాంటి వాసన వస్తూ ఉంటుంది కూర. కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైనా సరే వేగనివ్వండి.
దీంట్లోకి కారం కూడా వేసేసుకుంటున్నాను అండి. నేను ఇక్కడ 1 చెంచా వరకు కారం వేసుకున్నాను. ధనియాల పొడి 1 టీ స్పూన్ వరకు వేసుకున్నా అండి. అది కూడా చూపిస్తాను. ఇగోండి చూసారు కదా ధనియాల పొడి. ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మీకు ఇది కూడా వేసేసినట్టే అండి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలండి. చింతపండు నేను ఇక్కడ కొంచెం పలచగా చేసుకున్నా అండి చింతపండు. నా దగ్గర అది పేస్ట్ రెడీగా ఫ్రీజర్లో ఉంటే నేను అది వాడుతున్నాను. మీరు థిక్ పేస్ట్ అయితే ఇప్పుడు నేను కలిపే గరిటెతో 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది పులుపు కూర అంతటికి. కానీ నేను కొంచెం పలచగా ఉన్నది వేసుకున్నాను కాబట్టి కాస్త ఎక్కువ వేసుకున్నాను. ఒక 7-8 స్పూన్ల వరకు. ఇక్కడ నేను కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. చూడండి, నేను కొబ్బరి పొడి మీకు చాలా కూరల్లో చూపిస్తాను. అది జస్ట్ థిక్నెస్ కోసం అండి. దానివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏమి యాడ్ అవ్వదు, బట్ స్టిల్ థిక్నెస్ వస్తుంది అంతే. మరీ పల్చగా నీళ్ళగా ఉండకోకుండా ఉండటానికే కొబ్బరి పొడి వేసుకుంటాను నేను. అదేం చేస్తుందంటే కొంచెం థిక్గా మనం కలుపుకునేటప్పుడు కూడా బాగుంటుంది. అందుకని నేను కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటాను. రెగ్యులర్గా మీరు నా వంటలో చూసే ఉంటారు, ఎక్కువగా అదే యాడ్ చేస్తూ ఉంటాను నేను. మనం చూసారు కదా, కాస్త వేగనిచ్చేసి దీంట్లోకి చింతపండు రసం వేసుకుంటాను. ఇదిగోండి చూసారు కదా, నా దగ్గర పల్చగా ఉందండి, అంటే ఎక్కువ వాటర్ ఉంది. సో నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, పులుపు సరిపోదని. మీ దగ్గర థిక్ పేస్ట్ ఉంటే మాత్రం మనం కూర చేసుకునే గరిటెతో ఒక 2 గరిటెలు వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ నాకు ఒక 7-8 గరిటెల వరకు పట్టిందండి. బాగా పల్చగా ఉంది నా దగ్గర నేను చేసుకున్నది. ఈసారి నేను చేసుకున్న రసం పల్చగా అయిపోయింది. చూసారు కదా, నేను ఇలా వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇది కొంచెం కుక్ అవ్వాలి, చింతపండు పులుసు అది. తర్వాత వాటర్ వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటాను నేను. మీన్వైల్ నేను ఒకసారి చేపలు కూడా చెక్ చేసుకుంటాను అండి. ఇదిగోండి చూసారు కదా, మీరు కదుపుతున్నప్పుడు అది వదిలేసినట్టుగా మీకు అలా అనిపిస్తాయి, కానీ మొత్తం విడిపోదండి. స్కిన్ ఉంటే అంత ప్రాబ్లం ఉండదు, స్కిన్ లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటున్నాను నేను, అంతే అండి. చేప లేకపోతే విడిపోదు, వేపేటప్పుడు మంచిగానే వస్తాయి. ఇదిగోండి నాకు ఇక్కడ ఇది వేగిపోయింది. దీంట్లోకి నేను కాస్త వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని బాయిల్కి వచ్చే వరకు ఉంచుకుంటా అండి. మీరు ఇక్కడ బెండకాయలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాను కాబట్టి ఇది కొంచెం సగం వరకు ఎగిరిపోయిన తర్వాత నేను అప్పుడు బెండకాయలు వేసుకుంటాను. మీరు ఇనీషియల్ స్టేజెస్లో కూడా బెండకాయ వేసుకోవచ్చు, ఉడుకుతూ ఉంటుంది మీరు చేపలు వేసుకునే వరకు. సో ఇదిగోండి చూసారు కదా, నాకు లేట్ అయిపోతుందని నేను కొంచెం పెద్ద ప్యాన్లోకి పెట్టుకున్నాను, ఎక్కువ వేసుకున్నానండి. కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పుకుంటే మీకు అది ఏం విడిపోదు. చూసారు కదా, నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయండి, సో నేను అవే వేసుకోవాల్సి వచ్చింది. ఇంకోండి నాకు ఇక్కడ బాయిల్కి వచ్చేస్తుంది. దీంట్లో నేను ముందుగా వేపేసి పెట్టుకున్నాను కదా పక్కన, ఆ బెండకాయ ముక్కల్ని దీంట్లోకి వేసుకుంటాను. ఇవి కొంచెం సేపు కుక్ అవుతూ ఉంటాయి. నాకు చేపలు కూడా వేగిపోతే నేను అవి కూడా దీంట్లోకి వేసుకుంటా అండి. చేపలు ఇప్పుడే వేయను, నాకు కూర అంతా రెడీ అయిపోతుంది, ఆ పులుసు దగ్గర పడిపోయింది అనుకున్నాగా నేను చేపలు వేసుకుంటాను. ఇదిగోండి చూసారు కదా, నాకు ఆయిల్ బయటకు వచ్చేసింది. నాకు ఒక క్వార్టర్ పార్ట్ వరకు ఉంది రసము, పులుసు. సో నేను ఈ స్టేజ్లో నేను వేసుకుంటున్నాను. ఒక్క 5 మినిట్సే ఉంచుతా అండి, నేను ఎక్కువసేపు ఉంచను. 5 మినిట్స్ ఉంచేసేసి కట్టేసేసుకుంటే మీకు కూర రెడీ అయిపోతుంది. ఇది మీరు ఇవాళ తినాలనుకుంటే ముందు రోజు చేసుకొని పెట్టుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పులుపు అది పీల్చుకోదు ముక్క తొందరగా. సో ముందు రోజు చేసుకోవడానికి ట్రై చేయండి, కాదన్నా ఆ రోజు చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే పులుపు అది ముందు రోజు చేసుకుంటే ఇంకా బాగా మంచిగా పట్టుకుంటుంది. ఇంకొంచెం చూసారు కదా, నాకు కూర రెడీ అయిపోయింది. అలా నూనె వచ్చేసేయాలండి పైకి, నూనె వచ్చేస్తే కూర అయిపోయినట్టే. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటా ఉంటే చూసారు కదా ముక్క ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. దీన్ని కాసేపు అలా పక్కన వదిలేసారంటే చక్కగా పులుపు, ఉప్పు, కారం అన్నీ ఆ ముక్కలకు పట్టుకొని పుల్లగా ఉంటుందండి. అండ్ బెండకాయలు కూడా వేసుకున్నాను కదా, ఆ ఫ్లేవర్స్ కూడా దీనికి యాడ్ అవుతాయి. చాలా రుచిగా ఉండే బెండకాయ చేపల పులుసు రెడీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, like and share my videos to your friends and family. Thank you. Thanks for watching.